వాళ్ళ మళ్ళీ వచ్చేసాం మన షాప్కి. వాళ్ళ నడుస్తుంది ఏదో అలా అలా లేబాయ్ ఉంటుంది. వాళ్ళ చూడండి పెద్ద ఒక చేత వేస్తుంది బజ్జీలు. ఎంతసేపు ఆంటీ వేసింది పాపం. ఈ ఆంటీ కదా ఆంటీ. ఎండ ఆగిపోయింది రోడ్డు మధ్యలో. పెట్రోల్ లేదు. పెట్రోల్ కొట్టారంటే పెట్రోల్ కొట్టారు. వస్తున్నా అన్నారు. చూద్దాం ఎంతసేపు పడిపోదాం. వచ్చారు వచ్చేసాం గైస్. ఫైనల్లీ పెట్రోల్ బంక్ వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, పెట్రోల్ అయిపోయిన దారిలో నెట్టుకుంటూ పోతుండండి. వాళ్ళ మళ్ళీ వచ్చేసాం మన షాప్కి. వాళ్ళ నడుస్తుంది ఏదో అలా అలా లేబాయ్ ఉండే ఇప్పుడు ప్రస్తుతానికి. పెద్దమ్మ ఇవాళ చూడండి పెద్దమ్మ ఒక చేత వేస్తుంది బజ్జీలు. ఎంతసేపు ఆంటీ వేసింది పాపం. ఈ ఆంటీ కదా ఆంటీ. ఆంటీ కానీ ఒక చేత చేస్తుందంటే చాలా గ్రేటే. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ప్రజలు అడుగుతున్నారు మీ బజ్జీలు బాగుంటాయా లేదా అని. మీరు చెప్పాలి దానికి సమాధానం ఏంటంటే ఈ బజ్జీలు ఎందుకు కొనాలి చెప్పు. ప్రజలు చెప్పు. మా బజ్జీలు పెద్దగా ఉంటాయంట, అందుకు మీరు రండి. మా పునులు బాగుంటుంది, మా చట్నీలు బాగుంటుంది. రండి, కొనండి, తినండి. అందరూ అనే మాటే, కానీ మేము అనే మాట కాదు, మా కస్టమర్స్ అనే మాట. కావాలంటే వినండి. రండి అన్న, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. మీరు కూడా రండి అన్న, ప్లీజ్ అన్న, వచ్చి కొనండి అన్న. ఎందుకన్నా ఇట్లా చేస్తారు? ఇడ్లీ ఇప్పుడే ఇంట్లో నుంచి తీశారు వేడిగా. ఇది కూడా మంచి సైజ్ పెద్దగా ఉంటుంది. ఆంటీ మా ఆంటీ సిగ్గుపడుకుంటే ఎట్లే అబ్బా సిగ్గే. బజ్జీలు చూడండి ఎప్పుడు వేడివేడిగా వస్తాయి మన దగ్గర. బజ్జీ మిర్చి సైజ్ అడిగారు కదా, చూడండి ఇంత పెద్ద. చూడండి అన్న, సైజ్ చూడండి అన్న. మనం చూడండి కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. మన పునుగులు, మన బజ్జీలు, మన ఆలు బజ్జీలు, మన చట్నీలు. చూడండి ఇప్పుడే కార్ వచ్చింది. వాళ్ళు దగ్గర 150 కిలోమీటర్స్ నుంచి వచ్చారంట బజ్జీల కోసం. అంటే మన పాత కస్టమర్స్ వీళ్ళు. అక్కడి నుంచి వచ్చారు, అంత ఫేమస్ అనమాట మన బజ్జీలు. ఇప్పుడు నవీన్ ఎక్కాడు డ్యూటీ. యాక్చువల్గా సేపు లీబాయ్ చేసేటోడు. బాబు వెళ్ళి బజ్జీలు పెట్టు. టైం 8:30 అవుతుంది. ఓన్లీ మన షాప్లో పునుగులు కొంచెం మిగిలినాయి, బజ్జీ మిగిలినాయి. ఆలు అయిపోయింది, ఇడ్లీ ఒకటే. ఇంకొక హాఫ్ అన్ అవర్లో షాప్ మొత్తం క్లోజ్ అయిపోయింది అంతే. సో గైస్ ఫైనల్ షాప్ ఇస్ క్లోజ్ చేసేసాం షాప్ని. 9:30 అవుతుంది. 9:30 కూడా 10 అవుతుంది. ప్యాక్ చేసాం. ఏం బ్రో వీసీ చేస్తుంది ఇప్పుడు. అంతే, ఇంటికి వెళ్ళి అమ్మ తినేసి పడుకోవడం ఇక ఎంజాయ్. ఇంటికి వెళ్ళి ఇక పడుకోవటం. టాటా, గుడ్ నైట్, బాయ్.